2 ఏళ్ళు అయిపోయింది, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మూడో బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6, సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిసులుగా ఆడబిడ్డ నిధి ఏమైంది, ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా. 2 ఏళ్ళు అయిపోయింది, మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ వృత్తి అని చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళ నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమీ లేవు కదా అని అంటే దాని గురించి కూడా ఎక్కడ పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం.